నమస్తే, నేను మీ నగేష్. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కూడా గడవలేదు. అప్పుడే చాలా నియోజకవర్గాల్లో ప్రజలు ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేల కంటే పోయిన వైసీపీ ఎమ్మెల్యేలే మేలరా స్వామి అనే ఒక పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్, మైన్స్, శాండ్, అలాగే లిక్కరు, ఇతర సెటిల్మెంట్లు, భూదందాలన్నీ కూడా చాలా నియోజకవర్గాల్లో చేశారని తెలుగుదేశం దాని మిత్రపక్షాలు ఆరోపించాయి. అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు విపరీతమైన అవినీతికి పాల్పడిన మాట వాస్తవం. ప్రజలను చాలా వాళ్ళ నియోజకవర్గాల్లో తాము ఆ నియోజకవర్గాలకు సామంతరాజులు అన్నట్లుగా వ్యవహరించారు. ప్రతి పనికి రేటు పెట్టి వసూలు చేశారు. సో ఈ పరిస్థితిని చూసిన ప్రజలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అంటే ఇంటికే వాళ్ళ బ్యాంకు అకౌంట్లలోకి అనేక సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు జమ చేసినప్పటికీ కూడా లోకల్గా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద తీవ్రమైన వ్యతిరేకత, అవినీతి ఆరోపణల వల్ల వాళ్ళను గత ఎన్నికల్లో మట్టి కరిపించారు. అయితే ఆ తరువాత గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలైనా మర్యాదగా ఉన్నారంటే అది లేనే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి లోపల ఏం చెప్తున్నారో తెలియదు, కానీ బయటికి మాత్రం ఎమ్మెల్యేలు భూదందాలు, ల్యాండు, వైను, మైను, ఇసుక, మట్టి ఇలాంటి సెటిల్మెంట్లు, అక్రమ వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటే నేను సహించను, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మీరు జోక్యం చేసుకోవద్దని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ హెచ్చరికలను వాళ్ళు పెడచెవిన పెట్టి చాలామంది ఎమ్మెల్యేలు, అంటే నేను కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఈ మార్గంలో ఉన్నారని నేను చెప్పట్లేదు. చాలామంది మెజారిటీ ఎమ్మెల్యేస్ చంద్రబాబు నాయుడు గారి హెచ్చరికలను బేఖాతరు చేసి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు ఏ రకంగా వ్యవహరించారో అదే బాటలో పయనిస్తున్నారు. ఒక రకంగా చూస్తే వీళ్ళకంటే వాళ్ళే మేలనే పరిస్థితి కూడా తీసుకొని వచ్చారు. తిరుపతి జిల్లాకు వస్తే కన్నా తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఒక ఎమ్మెల్యే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రైవేట్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా ఎకరాకి ఇంత అని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రేటు పెట్టి వసూలు చేశారు. ప్రైవేటు ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్ను బెదిరించి కాంట్రాక్టులు దక్కించుకున్నారు. అయితే ఆయన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక మహానుభావుడు ఏమంటే పోయిన ఎమ్మెల్యేనే మేలరా, ఆయన ఏదో ఎకరాకు వసూలు చేస్తే ఈయన సెంట్రల్ లెక్కన రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నాడు. ఈకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళను, ప్రైవేట్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇండస్ట్రీస్ వాళ్ళని అయితే అసలు మేము ఇక్కడ వ్యాపారమే చేయలేని పరిస్థితి కల్పించారనేది లబోదిబోమంటున్నారు. ఇది కేవలం ఈ ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారమే కాదు, మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే జరుగుతుంది. ఇప్పుడు వైన్ షాపులు, మద్యం షాపులకు సంబంధించిన టెండర్లు జరుగుతున్నాయి కదా, ఈ టెండర్లలో కూడా ఇదే వ్యవహారం ఎక్కువ నియోజకవర్గాల్లో రాష్ట్రంలో నడుస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ వైన్ షాపులను సిండికేట్ చేసి వైన్ షాపులన్నీ కూడా, బార్లు కూడా తమ ఆధ్వర్యంలో, తమ కనుసన్నల్లోనే నడవాలా, మేము చెప్పిన వాళ్ళే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టెండర్ వేయాలా, లేకపోతే మీరు వ్యాపారం చేసుకోలేరు. ఒకవేళ మీకు లైసెన్స్ వచ్చినా కూడా మాకు పర్సెంట్ ఇచ్చేదానికి సెటిల్మెంట్ చేసుకోవాలా. దాదాపు ఒక వైన్ షాప్ నుంచి 20 నుంచి 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. బార్ అయితే గిన ఆ పట్టణాలకు సంబంధించిన వ్యాపారము, ఆ బార్కు ఉండే డిమాండు, ఆ పట్టణాలు, గ్రామాలకు, నగరాలకు ఉండే జనాభా, వీటన్నింటినీ క్యాల్కులేట్ చేసి 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా బార్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ దోపిడీని చూస్తున్న జనం ఏమనుకుంటున్నారంటే వద్దురా స్వామి, వీళ్ళకంటే పోయినోడే మేలరా అని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా ల్యాండు, శాండు, ఆ తర్వాత ఈ భూ సెటిల్మెంట్లు కూడా ఎక్కువైపోయినాయి. అధికారుల బదిలీలు, ఇవన్నీ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టి మద్దతు పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి దాదాపు 4 రోజుల నుంచి వాయించి వదిలేస్తున్నాయి. అయినా కూడా ఎమ్మెల్యేలు బేఖాతరు, ఏమీ లెక్క పెట్టడంలా. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారికి పట్టు తగ్గిపోయిందా,
లేదు వచ్చే ఎన్నికలకు వారు కూడా స్ట్రెంగ్తన్ కావాలా, వారు కూడా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ కావాలా, ఒకవేళ వాళ్ళకే టికెట్ ఇస్తే వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చూసి చూడనట్లు వదిలేస్తున్నారా అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉంది. మొత్తం మీద ఈ 4 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద జనము తీవ్రంగా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఇది రాబోయే రోజుల్లో సవరించుకొని ముందుకు వెళ్ళి మళ్ళీ జనానికి అందుబాటులో ఉండే వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ సమస్యలు తీర్చే ఒక మార్గంలో టీడీపీ అటు జనసేన ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు పయనిస్తారా, లేదు ఈ సంపాదన అక్రమాలు, ల్యాండు, శాండు, వైన్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది.